నవరాత్రులలో 3వ రోజు చంద్రగంట. చంద్రుని ఆకారంలో ఉన్న గంట ధరించిన అమ్మవారు విశ్వంలో ప్రేమ, ప్రశాంతతను వెదజల్లుతూ ఉంటారు. నవరాత్రులలో చంద్రఘంటాదేవిని పూజించడం ద్వారా సాధకులు విశ్వంలో ప్రేమ, అంతర్గత శాంతి, ఆనందం పొందుతారు. చంద్రఘంటాదేవికి 3వ రోజు ప్రసాదంగా కొబ్బరి అన్నం తయారు చేద్దాం. కొబ్బరి అన్నం తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: బియ్యం 1 కప్పు, కొబ్బరి తురుము 1 కప్పు, వేరుశనగ గుళ్ళు 1 టీ స్పూన్, జీడిపప్పు 2 టీ స్పూన్లు, శనగపప్పు 1 టీ స్పూన్, మినపప్పు 1 టీ స్పూన్, ఆవాలు 1 టీ స్పూన్, ఎండుమిర్చి 2, అల్లం ముక్కలు 1 కప్పు, పచ్చిమిర్చి 3, కరివేపాకు, పసుపు, ఉప్పు, నెయ్యి 2 స్పూన్లు. ముందుగా 1 గ్లాస్ బియ్యం తీసుకుని బాగా కడిగి 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల నీళ్లు పోసి 1 టీ స్పూన్ నెయ్యి వేసి కుక్కర్లో అన్నం వండి చల్లారబెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి 1 కడాయి పెట్టి 2 స్పూన్ల నెయ్యి వేసుకుని వేడెక్కాక ఆవాలు వేసి చిట్టపట్టలాడాక పల్లీలు, శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి కొంచెం వేగనివ్వాలి. తర్వాత పసుపు, ఉప్పు వేసి వేగనిచ్చి కొంచెం ఇంగువ వేసి పచ్చి కొబ్బరి వేసి బాగా వేగనివ్వాలి. కొబ్బరి బాగా వేగాక అన్నాన్ని వేసి కొంచెం సేపు వేయించుకోవాలి. అంతే. కొబ్బరి అన్నం రెడీ. 1 ప్లేట్లో కొబ్బరి అన్నం పెట్టి చంద్రఘంటాదేవికి పిండజ ప్రవరారుడా చండకోపస్త్రకైర్యులా ప్రసాదం తనుతే మహ్యం చంద్రఘంటే తివిశ్రుత అని ప్రసాదం సమర్పించుకుందాం.